హలో, అందరికీ నమస్కారం. నా పేరు గిరీష్. ఈరోజు మనం పైథాన్ ట్రైనింగ్ సిరీస్ మొదలు పెడదాం. సో మొదటి రోజున పైథాన్ ఇంట్రడక్షన్, ఇన్స్టాలేషన్ మరియు జూపిటర్ ల్యాబ్ సెటప్ ఇవన్నీ మనం నేర్చుకుందాం. సో చాలా ఈజీగా తెలుగులో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో సిరీస్ స్టార్ట్ చేశాను. సో ఇలాంటి వీడియోల కోసం ఆ, ఈ బేసిక్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే, మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మీరు ఇప్పుడు నా డెస్క్టాప్ మీరు షేర్ చేశారు, అయితే మీరు చూడగలుగుతున్నారు. సో ఇక్కడ ఫస్ట్ మనం పైథాన్లో మొదటి స్టెప్ ఏంటంటే, సో పైథాన్ అనేది మన అందరికీ తెలుసు, అదొక ప్రోగ్రామింగ్ భాష, అదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇది చాలా సింపుల్, బిగినర్ ఫ్రెండ్లీ మరియు పవర్ఫుల్ లాంగ్వేజ్ ఇది. సో గూగుల్, యూట్యూబ్ అండ్ నెట్ఫ్లిక్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా పైథాన్ని వాడతాయి. సో డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, వెబ్ డెవలప్మెంట్, ఆటోమేషన్, సో వంటి ఎన్నో ఫీల్డ్స్లో మనం పైథాన్ని ప్రస్తుతం వాడుతున్నాము. సో పైథాన్ని మనం ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే ఈ వెబ్సైట్లో python.org డౌన్లోడ్స్లోకి వెళ్ళి, ఇఫ్ యూ సీ, మీరు చూస్తే, మీరు ఒకవేళ విండోస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే, మీ విండోస్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడినట్టయితే, సో డౌన్లోడ్ పైథాన్ 3.13.5 ఇది మనకి ఏంటంటే లేటెస్ట్ వర్షన్. అలాగే మీరు మ్యాక్ కానీ లైనక్స్ కానీ ఉంటే, సో వాటి లింకులు మీరు క్లిక్ చేస్తే, సో అవి మీకు లోడ్ అవుతాయి. సో మీరు డౌన్లోడ్ పైథాన్ 3.13.5 ఇది క్లిక్ చేసినట్టే మీకు ఒక ఈఎక్సీ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో అది మీ సిస్టంలో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక ఆ ఈఎక్సీ ఫైల్ని మీరు డబుల్ క్లిక్ చేస్తే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఈ వెబ్సైట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా మీరు చూస్తే, ఇక్కడ మీకు ఈ ఎప్పుడైతే మీరు ఐఎక్సీ ఫైల్ని డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారో, అప్పుడు మీరు ఇక్కడ ఈ విధంగా మీరు స్క్రీన్ చూడొచ్చు. సో ఇన్స్టాల్ ఏ వర్షన్ అయితే 3.13 అయితే 3.13 అని వస్తుంది. సో మీరు ఇక్కడ గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ చివరిలో మీరు చూస్తే ఒక చెక్ బాక్స్ యాడ్ పైథాన్ 3.7 టు పాత్ అనేది చెక్ చేయాలి మీరు. సో ఇది చెక్ చేయడం వల్ల ఏంటంటే, మీరు పైథాన్ని మీరు విండోస్లో కమాండ్ ప్రాంప్ట్లో ఎక్కడి నుంచి అయినా మీరు పైథాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు. సో బై డిఫాల్ట్గా ఏదైతే పాత్ చూపిస్తుందో అదే సెలెక్ట్ చేసుకోండి, మార్చకండి. అండ్ అలాగే పైథాన్ పాత్ మాత్రం ఇలాగే యాడ్ చేయాలి. పైథాన్ 3.7 టు పాత్ అనే చెక్ బాక్స్ని మనం చెక్ చేసుకోవాలి. సో ఆ స్టెప్ తర్వాత ఏమైనా అడ్వాన్స్ ఆప్షన్ చూడాలంటే మీరు చూసుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి మీరు ఇలాగ డైరెక్ట్గా ఇది చెక్ చేసుకొని దీని మీద ఇన్స్టాల్ నౌ అని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ విజార్డ్లోకి వెళ్ళి పైథాన్ ఇన్స్టాల్ చేస్తుంది. సో ఒక్కసారి పైథాన్ మీరు ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు దాన్ని ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే మీరు మీ ప్రాంప్ట్ దగ్గరికి వెళ్ళి, సో పైథాన్ హైపర్ వర్షన్ అని మీరు టైప్ చేయాలి. టైప్ చేసినట్టే మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను లైవ్లో. ఆల్రెడీ నా సిస్టంలో నేను ఇన్స్టాల్ చేశాను. ఇదే పద్ధతిలో మీరు కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు మీరు స్క్రీన్ చూస్తున్నారు కదా, ఇది విండోస్ కమాండ్ ప్రాంప్ట్ అనమాట. సో ఇక్కడ మీరు ఒకసారి మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసినాక మీరు ఎక్కడైనా పర్వాలేదు, మీ డెస్క్టాప్ మీద అయితే పర్లేదు, ఎక్కడైనా పర్లేదు, జస్ట్ మీరు పైథాన్ హైపర్ వర్షన్ అని మీరు టైప్ చేస్తే మీకు ప్రస్తుతానికి పైథాన్ వర్షన్ మీకు చూపిస్తుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. సో ఇది ఫస్ట్ స్టెప్. ఇక్కడ మీరు పైథాన్ వర్షన్ చూస్తే కన్ఫర్మేషన్ మీకు వచ్చిందంటే పైథాన్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్టుగా. ఓకే, సో తర్వాత ఆ, మనకి ఏంటంటే జూపిటర్ ల్యాబ్ అనే ఒక టూల్ ఉంటుంది. ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఇదేంటంటే పైథాన్ కోడ్ ప్రాక్టీస్ చేయడానికి ఇది ఒక మంచి బెస్ట్ టూల్ అనమాట.
సో పైథాన్ కోడ్ని జాగ్రత్తగా మనం సెల్ బై సెల్ రన్ చేయాలంటే మనం పైథాన్ జూపిటర్ ల్యాబ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది మనం ఏంటంటే ఎక్కువగా డేటా సైన్స్లో దీన్ని ఈ టూల్ని ఎక్కువ వాడతాం. మనం ప్రాక్టీస్ చేయడానికి పైథాన్ కోడ్ ఆల్మోస్ట్ బేసిక్ కోడ్ అండ్ తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కూడా మనం దీంట్లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే. సో జూపిటర్ ల్యాబ్ అనే టూల్ని ఇన్స్టాల్ చేయడం చాలా సులువు. ఏం చేయాలంటే మీరు కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చి పిఐపి ఇన్స్టాల్, సో పిఐపి స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ జూపిటర్ ల్యాబ్. సో ఈ జూపిటర్కి ల్యాబ్కి స్పేస్ ఉండకూడదు, కంటిన్యూస్గా మొత్తం రాయాలి ఇక్కడ. సో ఇలాగ ఇచ్చిన తర్వాత మీరు ఇది మీకు ఇన్స్టాలేషన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ నా సిస్టంలో ఇది జూపిటర్ ల్యాబ్ అనేది ఇన్స్టాల్ చేశాను కాబట్టి సో రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వస్తుంటుంది ఇక్కడ. సో దట్ మీ సిస్టంలో ఈ రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అనేది చూపిస్తే ఆల్రెడీ మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసినట్టుగా. సో ఇప్పుడు నేను పిఐపి ఇన్స్టాల్ జూపిటర్ ల్యాబ్ అనేది క్లిక్ చేస్తే ఎంటర్ చేసి క్లియర్ చేస్తే సో ఇట్ ఈస్ ఏమవుతుందంటే ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయ్యిందని చూపిస్తుంది. బట్ ఈ మీ దాంట్లో ఇట్ విల్ ఇన్స్టాల్, మీకు దాంట్లో మీ సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే. ఒకసారి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సో వెరీ సింపుల్, మీరు ఆ జూపిటర్ ల్యాబ్ అనే టూల్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే సో మీరు జస్ట్ జూపిటర్ స్పేస్ ల్యాబ్ అని మీరు ఇవ్వాలన్నమాట. అయితే బెటర్ ఏంటంటే మీరు ఆల్వేస్ ఒక డెస్క్టాప్ మీద ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. మీకు ఏంటంటే ఏవైతే ఫైల్స్ ఉంటాయో ఆ ఫైల్స్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. అంటే మీరు పైథాన్ రిలేటెడ్ ఫైల్స్ అన్ని జూపిటర్ ల్యాబ్లో ఒక దగ్గర ఒక ప్లేస్లో ఒక చోట చూడొచ్చు. సో దానికోసం నేను ఏంటి రికమెండ్ చేస్తానంటే ఒక ఫోల్డర్ మీరు డెస్క్టాప్లో క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో నుంచి మీరు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఒక స్క్రీన్ మీకు షేర్ చేస్తున్నా. సో మీరు ఇక్కడ చూస్తే నేను డెస్క్టాప్లో నుంచి ఈ ఫోల్డర్ ఇలాగ ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే సిఎండి అని మళ్ళీ మీరు టైప్ చేస్తే మీకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. సో ఈ కమాండ్ ప్రాంప్ట్లో మళ్ళీ మీరు ఈ విధంగా చూడొచ్చు. ఓకే. సో ఇక్కడ మీరు వన్స్ అగైన్ ఓకే ఇది కాదు, సో దిస్ వన్. సో ఇక్కడ మీరు మీ ఫోల్డర్ డెస్క్టాప్ మీద పైథాన్ డెమో అని నేను ఒకటి క్రియేట్ చేశాను. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే జూపిటర్ ల్యాబ్ అని జూపిటర్ స్పేస్ ల్యాబ్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్కి నొక్కండి. సో ఇమీడియట్గా ఏమవుతుందంటే ఈ జూపిటర్ ల్యాబ్ అనేది బ్రౌజర్లో మీకు లోడ్ అవుతుంది. ఓకే. సో మీరు అది ఆటోమేటిక్గా క్రోమ్లో దాని డిఫాల్ట్ బ్రౌజర్ క్రోమ్ కాబట్టి దాంట్లో లోడ్ అయి చూపిస్తుంది. దానికి లోకల్ సర్వర్ ఒకటి ఉంటుంది. ఆ సర్వర్లో ఇది మనకి జూపిటర్ ల్యాబ్ అనేది లోడ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు చూస్తే మీరు యా, సో ఇప్పుడు చూసారా ఆటోమేటిక్గా దీంట్లో లోడ్ అయింది. సో లోకల్ హోస్ట్ పోర్ట్లో 8888 పోర్ట్లో ఇది లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం లెఫ్ట్ సైడ్ ఏవైతే మన ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అని మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం ఫైల్స్ లేకపోతే ఏం చూపించట్లేదు. ప్రస్తుతానికి మనం జూపిటర్ నోట్బుక్ పైథాన్ జూపిటర్ నోట్బుక్ ఫైల్ని క్రియేట్ చేద్దాం. సో ఇది python 3 అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు బై డిఫాల్ట్గా untitled.ipynb అని ఎక్స్టెన్షన్తో ఒక ఫైల్ మీకు ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో ఈ ఫైల్ ఏంటంటే జూపిటర్ నోట్బుక్ ఫైల్ అనమాట. సో మీరు ఇక్కడ కోడ్ని రన్ చేసుకోవచ్చు, దీన్ని రీరన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు తారీఖు మీరు సో జూలై 8, 2025 అని ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి. సింపుల్గా ఇది ఏంటంటే మీరు దీని గురించి ఈ టూల్ గురించి నేను వివరంగా తర్వాత క్లాసులో చెప్తాను, తర్వాత వీడియోలో. ఇక్కడ ఏంటంటే మనం సింపుల్గా మీరు ఒక పైథాన్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే పైథాన్, సో వెల్కమ్ టు పైథాన్ ఇన్ తెలుగు ఫస్ట్ క్లాస్ అని ఇలా టైప్ చేశాను.
టైప్ చేసిన తర్వాత మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ మీకు ఒక ప్లే బటన్ ఉంటుంది. రన్ దిస్ సెల్ అండ్ అడ్వాన్స్ అని ఇక్కడ మీకు టూల్ టిప్ కనబడుతుంది. సో దాన్ని మీరు క్లిక్ చేయండి. లేదా ఇక్కడే సెల్‌లో ఉండి షిఫ్ట్ ఎంటర్ బటన్ మీరు ప్రెస్ చేసిన కీబోర్డ్‌లో అది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. షిఫ్ట్ ఎంటర్ 2 కలిపి ప్రెస్ చేయాలి. లేదా మీరు దీన్ని క్లిక్ చేసినా మీకు ఇమ్మీడియేట్‌గా అవుట్‌పుట్ అనేది ఇక్కడ మీరు కనబడుతుంది. ఓకే. దీని యొక్క అవుట్‌పుట్ ఇక్కడ కనబడుతుంది. అలాగే మీరు పైథాన్‌లో చాలా చాలా సింపుల్‌గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ x = 10, y = 20 అని ఇచ్చి దీన్ని ఇది అడిషన్ చేశారనుకోండి x+y. సో, ఇది సింపుల్‌గా మీకు అవుట్‌పుట్ ఇక్కడ చూపిస్తది. ఓకే. సో, ఈ విధంగా మనం పైథాన్ ముందు ముందు మిగతా క్లాస్‌లో నేర్చుకుందాం. సో, నెక్స్ట్ వచ్చే వీడియోలో ఏంటంటే వేరియబుల్స్, డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఐ థింక్ మీరందరూ ఈ వీడియో మీకు ఆహ్, నచ్చినట్టయితే మీరు ఆహ్, ఈ బేసిక్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. సో, ఇలాంటి ప్రాక్టికల్ వీడియోస్ మరింత నేను ముందు ముందు మీకు మొత్తం పైథాన్ సీరీస్‌ని ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో, ఛానెల్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బేసిక్ ఛానెల్‌ని. సో, లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో. థాంక్ యూ.